ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ గ్రంథం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ యొక్క ఎస్తేర్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు, ధర్మశాస్త్రము, యెరూషలేము, పాలస్తీనా, ప్రార్థన అనే మాటలు ఎక్కడ కూడా కనిపించవు. కానీ ప్రతి సందర్భంలో పరోక్షంగా దేవుని అపారమైనటి, దివ్యమైనటి అదృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క అదృశ్యమటి హస్తాలు తాకుతున్నట్టుగా మనము చూస్తాం ప్రియులారా. దీని ఫలితంగా గొప్ప విడుదల, గొప్ప విమోచన ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథంలో ఉన్న అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మన దేశం పేరు ఈ గ్రంథంలో ఉంది. హిందూ దేశము అని వ్రాయబడిన గ్రంథం ఇది. ఎస్తేర్ గ్రంథము అషోరోషు అనే మహారాజు యొక్క విందుతో ప్రారంభమవుతుంది. మొర్దెకై విందుతో ఈ గ్రంథము ముగించబడుతూ ఉంది. ఎస్తేర్ పేరు హదస్సా. హదస్సా అంటే గొంజి చెట్టు అని అర్థం. గొంజి చెట్టు వృక్ష జాతిలోనే అతి చిన్నదైనది, బహు చిన్నది. చెట్టు చిన్నదే కానీ ఆ చెట్టు యొక్క ఔషధం, ఆ చెట్టు యొక్క గొప్పతనము ఎంతో గొప్పది. గొంజి చెట్టు మంచి ఔషధము గల చెట్టు, ఔషధ గుణాలున్న చెట్టు. గొంజు చెట్టు లాంటి సామాన్య అనాథ బాలికైనటి హదస్సను దేవుడు ఎస్తేర్గా మార్చి దుఃఖకరములో, బాధలో, వేదనలో, కన్నీటిలో మునిగిపోయిన ప్రజల మధ్యలో బలమైన గొప్ప వెలుగుగా ఎస్తేర్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రకాశింపజేశాడు. హదస్సా అంటే గొంజి చెట్టు, ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. ప్రియులారా, గమనించండి, ఎస్తేరు ఒక నక్షత్రములే ప్రకాశించింది. ఎస్తేర్ చెప్పిన మాట ఏంటంటే ఒక ప్రమాదం రాబోతుంది, ఒక సమస్య ఉంది. ఆ సమస్య నుండి, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎస్తేరు ఎన్నిక లేక తాను తీర్మానం చేసుకున్న తీర్మానం ఏమిటంటే, నేను ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వరుసగా 3 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే రాబోతున్న ప్రమాదం నుండి, రాబోతున్న శ్రమ నుండి తప్పించబడటానికి ఎస్తేరు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఒక యవనస్తురాలు, ఒక మహారాణి, గొప్ప రాణి, ప్రపంచానికే మహారాణి, ఒక సమస్యను జయించాలంటే బలం ఉంది, బలగం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటితో జయించవచ్చు, కానీ వాటి జోలికి పోలేదు. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచాన్ని, సర్వసృష్టిని నాయకత్వం వహిస్తున్న దేవాతి దేవుడు సర్వంతర యామినటి ప్రభు చేతికి సరెండర్ అయిపోయింది. అంటుంది ఎస్తేరు, నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండుండి. 3 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకు ఫలితము రాజు మనసుకు ఎంతో దయ కలిగింది. ఎస్తేరును చూడగానే రాజుకు దయ పుట్టెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, ఆటంకాలు, అనారోగ్యాలు, శోధనలు మీ మీద దాడి చేస్తున్నాయేమో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయేమో. కన్నీరు కారుస్తూ, అయ్యో ఈ శ్రమ నుండి, ఈ బాధల నుండి, ఈ కష్టాల నుండి, ఈ ప్రమాదం నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఎదురు చూస్తున్నారేమో. ఎందుకు మీరు మీ ఇంట్లో దేవుణ్ణి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు? ఎస్తేరుకు జవాబిచ్చిన దేవుడు మీకు జవాబు ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా మీకు జవాబిస్తాడు. మీ ప్రార్థనకు తప్పకుండా గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలని, ప్రార్థన జీవితంలో మీరు సాగిపోవాలని మా ప్రార్థన.
దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, ఎస్తేరు యొక్క ప్రార్థన ఆలకించిన మా దేవా, ఈ సమయంలో ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో ప్రభువా నాయనా ఆయా పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించేవారు, కాపాడేవారు, సంరక్షించేవారు, స్వస్థత ఇచ్చేవారు, మా అవసరతలు తీర్చేవారు ఎవరు ఉన్నారని ఎదురు చూస్తున్నట్లయితే నైనా ఎస్తేరు ప్రార్థన విన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ బిడ్డలు కూడా వారి హృదయపు లోతుల్లో నుండి చేస్తున్న ప్రార్థన ఆలకించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితులను తారుమారు చేయగలిగే దేవుడు నైనా, అద్భుతంగా రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, స్వస్థత ఇచ్చే దేవుడవు, మేలు చేసే దేవుడవు, ఆశించింది అనుగ్రహించే దేవుడవు కనుక మీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలకి వంచిన ప్రతి ఒక్కరి మీద మీ చేతులుంచి దీవించుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.